అందరికీ నమస్కారం. రీసెంట్గా ఒక టీజర్ చూసిన తర్వాత ఒకప్పటి సినిమా గుర్తొస్తుంది, అదే సత్య. ఒకప్పుడు చూస్తే కల్ట్ క్లాసిక్గా ఒక మార్క్ అయితే క్రియేట్ చేసింది, మళ్ళీ అదే క్యాచీ టైటిల్తో ఒక సినిమా వచ్చేస్తుంది. టీజర్ అయితే చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎమోషనల్ రైడ్ అనిపిస్తోంది. రైట్నో నాతో పాటు టీం ఉన్నారు, చాలా సర్ప్రైజింగ్ విషయాలు అయితే తెలుసుకోవాలి. నేనైతే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను, పదండి మాట్లాడద్దు. హాయ్ లవ్ యూ. యా యా చాలా బాగున్నా. ఓ ఇంటర్వ్యూ చేసేసే అంత రేంజ్ వచ్చేసింది అయితే, అస్సలు భయమే లేదు కదా? లేదు కదా, అది అందుకే ప్రెస్ మీట్లో కూడా భయం లేకుండా మాట్లాడేసేసాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా టైటిల్ కావచ్చు, టీజర్ కావచ్చు, ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ వాజ్. అండ్ డెబ్యూ ఫిలిం గా చాలా మంది డెబ్యూ హీరో, డెబ్యూ హీరో, డెబ్యూ హీరోయిన్, డెబ్యూ నిర్మాత, ప్రొడ్యూసర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్ నుంచి ఆ సీట్కి ఎట్లా అనిపిస్తుంది? అది నాకు ఫస్ట్ నుంచి కూడా ట్రావెల్ ఈజీ. నేను ఎందుకంటే నేను మీలాంటి వాళ్ళందరినీ పక్కనే కూర్చొని ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా నాకు చాలా మంది తెలుసు. ఉదాహరణకి మన ఫ్రెండ్స్ ఎస్కేఎన్ కానీ, ఫేస్ మీడియా సీను, వీళ్ళందరూ కూడా మనతో పాటు తిరిగిన వాళ్ళే కదా. వాళ్ళందరూ కూడా నిర్మాతలుగా అలా వెళ్ళినప్పుడు వాళ్ళతో పక్కన తిరుగుతున్నప్పుడు నాకు బాగా అనిపించేది, అరే మన వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అని. అలాగే ఇప్పుడు ఏలూరు సీన్ డైరెక్టర్ అవుతున్నాడు, ఎంత హ్యాపీ. అట్లాగే మన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా ఎక్కడ దాకా ఎందుకు, మా ఇంట్లో మా మేనమామ ప్రభు గారే, ఆయన జర్నలిస్ట్ లాగానే, ఒక ప్రొడ్యూసర్ లాగా, డైరెక్టర్ లాగా కూడా ఎన్నో చేశాడు కదా. అలాంటప్పుడు నాకేం పెద్దగా అనిపించలే. అయితే బాగా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే నాకు అనిపిస్తుంది. అటువైపు కూర్చున్నప్పుడు ఉన్నంత సుఖం ఇటువైపు ఉంటుందని నేను మనం అనుకోవట్లేదు. అందుకని అనిపిస్తుంది నిజంగా హాట్ సీట్ అది. ఎందుకంటే ఒక మాట తేడా రాకూడదు, అక్కడ నుండి ఏమైనా మాట్లాడవచ్చు, ఇక్కడ నుండి మనం క్లారిటీగా ఉండాలి, కరెక్ట్ గా మాట్లాడాలి. అందుకని అయితే ఇప్పుడు జర్నలిస్టులకు కూడా సెలబ్రిటీల యొక్క కష్టాలు బాధ్యతలు కూడా తెలుస్తూ ఉంటాయి. సీటు మారినంత ఈజీ కాదు ఆ సీట్ లో కూర్చోవడం అనిపిస్తూ ఉంటుంది. సుమగారు అక్కడ కూర్చొని ఎన్నైనా మాడతారు, కానీ ఇక్కడ కూర్చొని నిర్మాతగా అప్పుడు ఎలా ఉండాలి. కొడుకు హీరో, నేను ప్రొడ్యూసరు, మాది మహేశ్వరి మూవీస్ కంపెనీస్, ఇలా ఉంటది అని సుమగారు ఎంత కంగారు పడేవాళ్ళు, జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అట్లాగా నేను కూడా వీళ్ళందరినీ చూసి, ఇప్పుడు అలీ అని ఉన్నాడు, అలీ అన్న కూడా యాంకరే, ఆయన పెద్ద పెద్ద షోలకి యాంకరింగ్ చేసేవాళ్ళు. అలాంటి ఆయన కూడా ప్రొడ్యూస్ చేసి అలీవుడ్ అనే ఒక కంపెనీ స్థాపించి సినిమా చేసినప్పుడు ఆయన కూడా ఎంత జాగ్రత్తగా అటువైపు నుంచి ఇటువైపు వచ్చేటప్పటికి క్వశ్చన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి ఒక్కసారిగా. అదే నేను కూడా అదే ఎంజాయ్ చేస్తున్నా ప్రస్తుతానికి. ఓకే, సో స్వీట్. అండ్ స్టార్ట్ విత్ యూ అమరీష్. హలో హీరో గారు. నమస్తే. ఓకే, తెలుగు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నావు, సో దానికైతే చాలా వరకు హ్యాపీ. అండ్ ఇంకొకటి, అసలు స్టేజ్ ఫియరే లేదు, అసలు మైక్ ఇస్తే చాలా మాట్లాడిస్తున్నావు. అంటే బాగా ప్రిపేర్ చేస్తున్నాను స్పీచ్ కోసం. అవునా? ఓకే, ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి బాగా మాట్లాడను అనుకుంటా. ఓకే, మాట్లాడవు చాలా బాగా. ఓకే, ఏం చదువుతున్నావు అసలు? ఇప్పుడు లయలాలో ఫస్ట్ ఇయర్ చేస్తున్నా, చెన్నైలో. ఫస్ట్ ఇయర్ కాలేజ్. కాలేజ్ పిల్లోడిని హీరో చేశారంటే ఆ కథకి అట్లాగా కుదిరింది వాళ్ళకి. అలా డైరెక్టర్ వాలి మోహన్ దాస్ ఏదైతే రాసుకున్నాడో, ఇక్కడ మనం 10th క్లాస్ అయిపోతే కాలేజ్ ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో, తమిళ్ అండ్ కేరళలో అక్కడ స్కూల్ అంటారు. ఎందుకంటే సిబిఎస్ఈలో ఉన్నప్పుడు 12th గ్రేడ్ వరకు కూడా వాళ్ళందరూ కూడా స్కూల్ అంటారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ కాలేజ్ స్టోరీ, స్కూల్ స్టోరీ కాదు ఇది, మన స్టైల్ ఆఫ్ తెలుగుకి. కానీ మీరు టీజర్ లో కూడా మీరు చూస్తే స్కూల్ అని వినపడుతుంది, కానీ అది కాలేజ్ అన్నమాట. ఆ కాలేజ్ స్టోరీకి ఒకలాంటి ఫ్రెష్ బర్డ్స్ లాంటి వీళ్ళిద్దరు కావాల్సి వచ్చారు. డైరెక్టర్ చాలా ఇంప్రెసివ్ గా వీళ్ళని ఆడిషన్ చేసి చేయటం వల్ల బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు తెలుగు బాగా మాట్లాడతానంటే, వీళ్ళ నాన్న తెలుగు లవరు, వీళ్ళ అమ్మ తమిళ్, చెన్నై, వాళ్ళిద్దరు బ్రీడ్ కాబట్టి ఇంట్లో తెలుగు తమిళ్ రెండు నడుస్తాయి వాళ్ళకి. అందుకే ఇతను తెలుగు తమిళ్ హీరోగా స్థిరపడిపోతాడు. Done. And hi Prardhana Sandeep. Hello. Yeah, how are you? I'm good. How are you? Yeah, I'm too good. So చిన్న పిల్లవి, బట్ మాకైతే తెలుగులో అయితే ఫస్ట్ డెబ్యూ హీరోయిన్కి అయితే మాకు ఇంట్రడ్యూస్ అవుతున్నావు అని చెప్పొచ్చు. బట్ తమిళ్లో ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ చేసేసావు కదా, సో ఫస్ట్ డెబ్యూ తెలుగు ఫిలిం కదా, హౌ యూ ఎక్సైటెడ్?
First of all, I have to thank Shiva sir for making this happen in Telugu. Because of him, we got a chance as a debut in Telugu. So I'm really happy. And thanks to Satish sir and K. Babu Reddy sir for producing it. Only then the Rangoli will be made. And the pillar of our movie, Vali sir. Thanks to all the co-actors. I'm really, more than excitement, I'm so nervous. Like the same way as Tamil audience took us, I hope Telugu audience will be also taking as their love towards us should be more. So I'm excited, plus I'm happy and I'm nervous. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇద్దరిని? అసలు టపటపా మాట్లాడేస్తున్నారు. అంటే ఈ అమ్మాయి 10 సినిమాలు చేసింది, Okay. అందుకని వాళ్ళకి ఉంటది కదా ఆ ఈజ్. అవును. ఆ ఈజ్ వస్తుంది, టక్క మాడేస్తుంటారు, దాని మీద సక్సెస్ చూసారు ఓకే. వీళ్ళు. మొదటి సినిమాకి ఆ రంగోలి అనే సినిమాకి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ పెడతంటే మీరు తెలుగుకి ఎప్పుడు వస్తున్నారు, మీరు రంగోలి 2 ఎప్పుడు చేస్తున్నారు అని వీళ్ళకి 24 గంటలు విపరీతంగా, అవి కూడా మామూలుగా ఏదో 10,000 20,000 వస్తాయి కాదు. ఒక రీల్ కి అయితే ఎన్ని వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో నీకు? ఆల్మోస్ట్ 30 lakh views, 40 lakh వ్యూస్. నీకు తెలుగులో కూడా సినిమా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే అది కదా సక్సెస్. Yes. అందుకని వాళ్ళని అది ఆ కంటెంట్ కూడా దాని వాల్యూ, అట్లాంటి కంటెంట్ ఓకే. ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అంత సర్ప్రైజింగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనం ఎన్నో పెడతాం, 10 వ్యూస్, 5 వ్యూస్, 40, 50, 100, 200 లేదు పెయిడ్ వ్యూస్, పెయిడ్ వ్యూస్. కానీ జెన్యున్ గా అక్కడ లేవు. కానీ వీళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. అది 30-40 likes అనేది ఇట్స్ పెద్ద నెంబర్ అది. అందుకని మాకు కూడా ఇవన్నీ చూసినప్పుడు తమిళ్లో రిలీజ్ అయినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇది తెలుగు వస్తుంది, ఇంత పెద్ద మార్కెట్ అవుతుంది అనేది వీళ్ళకి ఐడియా లేదు. వన్స్ నేను టేకప్ చేసుకున్నాక నాకు ఒక ఐడియా ఉండింది యాక్చువల్లీ దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి అనే దాని మీద. కంటెంట్ కూడా నాకు ఇప్పుడు సినిమాలు చూస్తే మనం తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు, ఇప్పుడు డబ్ అయినవి కూడా మన కళ్ళ ముందు ఎన్నో సినిమాలు ఉన్నాయి. అందుకని మనకి తమిళ ఆర్టిస్టు, మలయాళం ఆర్టిస్టు వాళ్ళు ఎవరో తెలియకుండా కూడా మనం చూసేసి ఇప్పుడు వాళ్ళందరినీ ఓన్ చేసుకున్నాం. ఆ లిస్ట్ లోకి వీళ్ళు వస్తారు, 100% వస్తారు. ఓకే. అండ్ అమరీష్, సో సత్య క్యారెక్టర్ త్రూ అవుట్ నిన్ను ఎంత హంట్ చేసింది? మూవీ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ నువ్వు ట్రావెల్ చేసావు ఆ క్యారెక్టరైజేషన్ ని? అసలు అంటే సత్య క్యారెక్టర్, అమరీష్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. సేమా? అంటే సత్య ఎలా ఉన్నాడో అమరీష్ కూడా అలా ఉన్నాడు స్కూల్లో. సో అయితే అంటే చాలా క్లోజ్ అనిపించింది క్యారెక్టర్. సో ఇంపాక్ట్ అసలు వెళ్ళలేదు. బట్ డబ్బింగ్ చేసినప్పుడు ఓకే బాగా చేసాం అని ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే అప్పుడే ఓకే మనం ఒక గుడ్ జాబ్ చేసాము అని ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్. ఓకే, గుడ్. అండ్ ప్రార్థన, ఫస్ట్ డే, ఫస్ట్ షూట్, హౌ యూ ఎక్సైటెడ్? ఎనీ నర్వస్నెస్, ఓవర్లోడ్, హ్యాపీనెస్? And nervousness was there. Overload happiness was also there. Nervousness was because of language. Okay. And the surrounding, the atmosphere was very different. Okay. As a heroine, the responsibilities are very much more. Because of me, that scene should not go wrong. So first day was really good. It went all good, but I was nervous. But I didn't show my nervousness to the character. Okay. But it was there inside me. It was cool. They all made me comfortable. Vali sir made me comfortable. All my co-actors helped me throughout the movie. Okay. First of all, tell me about your characterization. If I say more about my character, I'll reveal the climax soon. Oh, అసలు ఏమైనా చెప్పిందా? కరెక్ట్. ఓకే. పార్వతి అనే క్యారెక్టర్ చేసింది. Okay. పార్వతి అసలు పిచ్చళ్ళు అయిపోతారు పిల్లలు, పారు అని అంటారా? కాలేజ్ స్టూడెంట్స్. Sure. ఎందుకంటే ఐ లవ్డ్ ద సినిమా. అందుకని చూసినప్పుడు కూడా ఈ పార్వతి భలే టిపికల్ గా ఉంది క్యారెక్టర్. పార్వతి అనే పేరు మీద చర్చ జరుగుతుంది వాళ్ళకి కాలేజీలో, ఆ స్టూడెంట్స్ మధ్యలో గొడవలు జరుగుతాయి. అసలు ఈ పార్వతి అనే పేరు వల్ల వచ్చిన ఫస్ట్ ప్రాబ్లమే మన హీరోకి వస్తుంది. అక్కడి నుంచి పేరు అమ్మాయిని ఫస్ట్ చూసినప్పుడు అతని ఏంటి అలా ఎందుకు ఆ అబ్బాయి కళ్ళల్లో అమ్మాయి ఉండిపోయింది అనడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది. ఇట్లా ప్రతిదానికి ఒక ఇంటర్లింక్ ని భలే సెట్ చేసుకున్నాడు డైరెక్టర్. అందుకని నాకు అనిపించింది బాగుంది అనిపించింది. అండ్ కమింగ్ టు యూ అమరీష్, సో నిన్న టీజర్ రిలీజ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమాకి సంబంధించి అప్డేట్ బయటకు వస్తే ముందు మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్, విచ్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అండ్ కమెంట్స్ యూ గాట్ ఇట్? ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే తమిళ్లో ఎలా చూసానో ఆ ఫీల్ నాకు తెలుగులో వచ్చింది. అప్పుడే నేను అసలు హ్యాపీ అయ్యాను. అసలు బాగా
ఏం చెప్తానంటే ఇది అసలు డబ్బింగ్ ఫిలిం లాగా అనిపించట్లేదు, ఒక డైరెక్ట్ తెలుగు ఫిలిం లాగా ఉంది. అంటే అసలు అమ్మ సూపర్ అను మా ఫ్రెండ్స్ అక్క మామా సూపర్ మామా. సో అంటే ఫ్యామిలీస్ కూడా నానైతే చాలా హ్యాపీ. స్వామిజీ బాబురెడ్డి గారు చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. అంటే తమిళ నుంచి అదే ఫిలిం తెలుగులో చేసినప్పుడు ఆ టీజర్ అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యేప్పుడు వెరీ వెరీ హ్యాపీ. అంటే శివ గారు సపోర్ట్ లేకుండా నథింగ్ హ్యాపెన్స్ హియర్. బాబోయ్, మాటలు నేర్చుకుంటాం. మీ ఇద్దరి దగ్గర నేర్పిస్తారా ఇంకెలా మాట్లాడాలి ఏంటనేది? మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు. అసలు ప్రతి పదానికి మీరిద్దరు చాలా చక్కగా అంటే ఆ రెస్పెక్ట్ని యాడ్ చేస్తూ ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆయన కూడా సినిమాని అంత నమ్మారు ఈరోజు, అందుకే అంత మంచి అప్లోజెస్ వస్తున్నాయి టీజర్ కావచ్చు బయట నుంచి. సో ఈ సినిమా నిజంగా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ బిఫోర్ దట్, అండ్ ప్రార్థన, యూ, సో ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్, విచ్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్? They're always so happy because Telugu movies and all for Malayalis, it is all full of excitement. So they were happy that I came into that industry, I stepped into that industry. So they all wish me all the success and they are so happy to see me. ఓకే, సో స్వీట్. సో నిన్న ప్రెస్ మీట్ చూసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే అందరూ చెప్పిన మాట, అందరూ అంటున్న మాట, మీ జర్నీ అందరికీ ఇన్స్పిరేషన్. బికాజ్ ఇన్స్పిరేషన్ అని ఎందుకు వాడతారంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో అనేది సక్సెస్ అవ్వాలంటుంది, ఓవర్ నైట్లో ఎవరికి స్టార్డమ్ రాదు. అండ్ మీ జర్నీ ఫోటోగ్రాఫర్గా మీరు లైఫ్ స్టార్ట్ చేశారు, జర్నలిస్ట్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, అండ్ మంచి ఏ సినిమా చూసినా కూడా మంచి రివ్యూస్ ఇస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. జర్నలిస్ట్ ఆ ప్రొఫెషన్ వేరు, బట్ కమింగ్ మూవీస్ అంటే ఈ ప్రొఫెషన్ వేరు. అండ్ నిర్మాతగా ఈ సినిమా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందని అర్థం అవుతుంది. అండ్ ఇప్పుడు కాంప్లిమెంట్స్ కూడా ఈ సినిమా తీసుకున్నందుకు శివ నువ్వు మంచి సినిమాని పిక్ చేసుకున్నావని మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నారు బికాస్ సత్యాతో. అండ్ ఏం చెప్తారు అసలు? అంటే ఏం లేదు, నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను చాలా మామూలుగా చూశాను సినిమా. వాళ్ళ ఫాదర్ ఎవరైతే అమరేష్ వాళ్ళ ఫాదర్ ఒరిజినల్ ప్రొడ్యూసర్ తమిళ్లో సతీష్ గారు బాబురెడ్డి గారు నాకు ఇద్దరు బాగా ఫ్రెండ్స్. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు సినిమా చూడు, నువ్వు రివ్యూస్ చెప్తావు కదా, దాని మీద నీ అభిప్రాయం చెప్పు, మా సినిమా ఒకటి తీసామని చెప్పారు. అనుకోకుండా నేను ఆ రోజు చెన్నైలో ఉన్నాను. సరే ఉన్నాం కదా, ఖాళీగానే ఉన్నాం కదా, సరే చూసి నేను ఆయనకు ఒక మాట చెప్పాను, సార్ నేను ఏ సినిమా అయినా బాగాలేకపోతే ఇది బాగాలేదని చెప్పి డైరెక్ట్గా చెప్తా, అందుకని నా వల్ల మీకు ఉపయోగం ఉంటుందో లేకపోతే బాధపడతారో నాకు తెలియదు అంటే, లేదు మా తప్పేందో మేము తెలుసుకోవాలి కదా, నువ్వు చూడు అన్నా. అప్పుడు నేను సరే ధైర్యంగా ఫ్రెండ్స్కి ఏదైనా హెల్ప్ చేసి నా ఫీలింగ్ ఉంటుంది అని చూశారు. చూసినప్పుడు వాళ్ళు నాకు పెద్ద సీట్ ఇచ్చారు, ఒక పెద్ద సీట్ ఇచ్చి ఒక పెద్ద థియేటర్లో ఓన్లీ నువ్వు అక్కడే కూర్చొని చూడమంటే నేను అట్లా కూర్చొని థియేటర్లో ఆడియన్ ఎలా కూర్చొని చూస్తాడని ఆ కార్నర్లో వెళ్ళి కూర్చున్నా. వీళ్ళు చిన్న ఒక బడ్జెట్ చెప్పారు నాకు, ఈ బడ్జెట్ సినిమాలు మన తెలుగులో ఎన్ని చూసుంటాంలే అనే ఒక మైండ్ సెట్తో స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ సినిమాలో ఒక మ్యూజిక్ వస్తుంది, ఒక ఫాదరు సన్ను ఆడుకునేటప్పుడు అలా ఒక ఎమోషన్ ఆ అమరీష్ బాధపడ్డ ప్రతిసారి ఒక మ్యూజిక్ వస్తుంది. అక్కడ నేను లాక్ అయిపోయాను. అసలు ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని అడిగాను. అలాగే ఒక కథ, వీళ్ళు ఒక్కొక్క, నాకు తమిళ్ రాదు, అంత ఫ్లూయెంట్గా రాదు. ఐ అండర్స్టాండ్, ఎవరైనా సినిమా చూస్తే స్టార్ట్ టు ఎండ్ చూస్తే అర్థం చేసుకుంటాం, కానీ నాకు తమిళ్ రాకపోయినా ఆ సినిమా అంతా అయిపోయినాక రాసుకొని ఈ పాయింట్లో అక్కడ హీరోయిన్ ఆ అబ్బాయిని ఏమంది, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఏమడిగాడు, వాళ్ళ నాన్న దానికి ఏం సమాధానం చెప్పాడు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ ఎంత బాగుంది అని. అంటే ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ మొత్తాన్ని నేను ఓన్ చేసుకున్నాను. అసలు ఆ ఫ్యామిలీ మొత్తం ఒక మధ్యతరగతోడు కష్టాలు, అంటే ఇది సినిమాగా మనం చెప్తుంటే ఎంతమంది కనెక్ట్ అవుతారో నాకు తెలుసు. దాదాపు 90% పీపుల్కి ఇట్లానే ఉంటాం ఎవ్రీడే లైఫ్లో. ఒక పిల్లడు ఫీజు కట్టాలనే దగ్గర నుంచి కానీ, ఒక ఇంట్లో నిత్యావసరాలు జరగాలని కానీ, ఒక వడ్డీ దగ్గర తీసుకొచ్చి ఒక అప్పు కోసం ఎవరి దగ్గరికి వెళ్తే డబ్బులు వడ్డీకి వెళ్ళినప్పుడు ఈ డబ్బులు ఇచ్చేవాడు చాలా ప్రేమగా ఇస్తున్నా కూడా ఇంట్లో వాళ్ళు పక్కనుండే వాళ్ళు ఆడవాళ్ళు ఎలా తిరుగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే నాకు చాలా అరే ఇదేంటి ఇంత రియల్ స్టోరీ లాగా ఉంది అనిపించి నేను ఫైనల్గా సినిమా చూసినాక అన్న 100% చాలా బాగుంది, మీ సినిమా 100% రిలీజ్ చేసుకోండి అని చెప్పినాక నాకు ఒకరోజు తమిళ్కి అంటే చెన్నైకి పిలిచారు, ఒక ఆడియో ఫంక్షన్ ఉంది, మా సినిమా రిలీజ్ చేస్తున్నావు నువ్వు రా అని. నేను ఆ రోజు వీళ్ళు ఎవరికి చెప్పలేదు, స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. భాగ్యరాజ్ గారు, పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ అందరుండి ఒక పెద్ద థియేటర్ అంతా నిండిపోయింది. ఆ రోజు వీళ్ళ ఫ్యామిలీ అంతా పండగలా చేసుకుంటున్నారు. డైరెక్టర్ ఏఎల్ విజయ్ గారు, పెద్ద పెద్దోళ్ళు అందరు ఉన్నప్పుడు
నేను స్టేజ్ మీద నేను తెలుగు నన్ను పిలవటమే అప్పుడు ముందు చెప్పా, స్టేజ్కి పిలవమని ఏం చెప్పాలా, నేను తెలుగులో ఈ సినిమా నేను రిలీజ్ చేస్తానన్నా, ఎంత కష్టమైనా అని నేనే ప్రొడ్యూసర్గా చేస్తానంటే సతీష్ గారు అప్పుడు నవ్వారు. నేను పట్టించుకోలేదేమో అనుకున్నా. బాబురెడ్డి గారు సతీష్ గారు ఇద్దరు కూడా ఒక మాట అనుకొని స్టేజ్ మీద పిలిచి నాకు షాల్వో కప్పి తెలుగు ప్రొడ్యూసర్ మాట్లాడతారు అనగానే నాకు అసలు షాక్ అయిపోయాను. అప్పుడు నాకు ఇక్కడ లాంగ్వేజ్ కాదు, తమిళ్ కాదు, తెలుగు కాదు, సినిమా అనేది ప్రపంచ భాష, ప్రతి ఒక్కడికి అర్థమయ్యే మాస్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి తెలుగు ఏంటి, తమిళ్ ఏంటి, తెలుగులో నేను రిలీజ్ చేస్తానని ఆ రోజు అనౌన్స్ చేశాను. దట్ ఈస్ మై మ్యారేజ్ డే. ఫస్ట్ టైం నా వైఫ్ని తీసుకుని నేను ఒక అంత దూరం వెళ్ళి ఫస్ట్ టైం మా అమ్మాయిని ఒక ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్ళి ఒక సినిమా ఫంక్షన్లో చూపించింది అదే రోజు. అందుకని నాకు అన్ని పాజిటివ్గానే జరుగుతున్నాయి ఈ సినిమాకి సంబంధించి అని నాకు అనిపించింది. అమరేష్, ఆ రోజు నిన్ను చూస్తే ఇట్స్ ఎ ఫెస్టివల్, లైక్ యువర్ ఫ్యామిలీతో ఒక 500 మంది, నీ టీం అంతా, రంగోలీ టీం అంతా, మీరు పడ్డ కష్టం, ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎమోషనల్. యూనో నాకు బస్సు 11 దాకా మాట్లాడుతాను, నా థియేటర్ అంతా కిక్కిరిసిపోయి ఆ ఎమోషనల్గా నాకు కూడా కనెక్ట్ అయ్యాను. ఆ మాటకి వీళ్ళని నమ్మి సినిమా ఇవ్వటం అనేది పెద్ద విషయం. అది మిగతా వాళ్ళు నాకంటే డబుల్ బడ్జెట్ ఇస్తానన్నారు, ఇంకా ఎక్కువ బడ్జెట్ ఇస్తాన్నారు. ఒక పెద్ద ఛానల్ వాళ్ళు మేము ఓటీటీ శాటిలైట్ డిజిటల్ మొత్తం మేము తీసుకుంటాం అన్నారు కూడా, వాళ్ళు అసలు తీసుకోలే. లేదు మేము శివకి మాట ఇచ్చాం, హీఈస్ ద ఓన్లీ ప్రొడ్యూసర్ టు తెలుగు అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఇంకా ఇప్పుడు వాళ్ళంత కమిట్మెంట్ ఉన్నప్పుడు నేను ఉండాలి కదా. అదే సత్య సినిమా తెలుగులోకి రావడానికి. అయితే యాక్చువల్లీ రంగోలీ పేరుతోనే నాకు రంగోలీ అంటే ఇష్టం. కలర్స్ ఆఫ్ లైఫ్, లైఫ్ ఇస్ సో మెనీ కలర్స్, ఇందులో ఈ కలర్, దిస్ ఇస్ ద కలర్, రంగోలీ కలర్ అనే చెప్పారు. కానీ నాకు రంగోలీ దొరకలేదు. వెంటనే నేను ప్రొడ్యూసర్, ఒరిజినల్ ప్రొడ్యూసర్ సతీష్ మాట్లాడుకున్నప్పుడు ఇంకేం పేరు పెడదామంటే నేను 1 minute కూడా ఆలోచించలా, సత్యాన్ని పెడదామని చెప్పాను. అప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా, ఎట్లా మీరు సత్యాన్ని పెడతారు, ఇవన్నీ కూడా వచ్చినాయి. నేను ఒకటే నిమిషం, హీరో క్యారెక్టర్ పేరు సత్య, నా హీరో తెలుగు నేను పరిచయం చేస్తున్న హీరో అమరేష్ని సత్య అనే పేరుతో తీసుకొస్తా, సత్య అంటే చాలా మంచి పేరు అని చెప్పేసి ఫిక్స్ చేసేసాం. ఓకే, సో స్వీట్. సో షల్ వి స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్? ఓకే, స్టార్ట్ విత్ యూ హీరో గారు, అమరేష్ గారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? లైక్ ఇన్స్పిరేషన్, కెన్ యూ సే? అల్లు అర్జున్ గారు, నాని గారు. ఓకే, అల్లు అర్జున్ గారిది ఆయనకి రీసెంట్గా నేషనల్ అవార్డు వచ్చింది, లైక్ పుష్ప. ఎట్లా అనిపించింది ఆ టైంలో విన్నప్పుడు? అంటే అలాంటి సినిమా చూడడానికి నాకు తెలుగు వచ్చు అని ఒక ప్రౌడ్ ఫీలింగ్. అవునా? ఈవెన్ దో ఇట్స్ డబ్డ్ ఇన్ తమిళ్, కన్నడం, మలయాళం, ఆ తెలుగులో చూడాలంటే నాకు తెలుగు రావాలి కదా. నాకు తెలుగు వచ్చు, నేను తెలుగులో చూసా, అప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, అండ్ టుసాట్స్లో అల్లు అర్జున్ గారి సేమ్ ఆ పిక్చర్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా విజిట్ చేశారు, పుష్ప అండ్ రియల్ పుష్ప అండ్ అలా చేసిన ఆ రీల్, ఆ పిక్చర్ కూడా వైరల్ అవుతుంది. సేమ్ కాస్ట్యూమ్ కూడా ఉండింది కదా. ఎట్లా అనిపించింది చూసినప్పుడు అల్లు అర్జున్ గారిని? అట్లా ప్రౌడ్. చెన్నైలో ఎలా ఉంటుంది బేసికల్గా? మా తమిళ్, మలయాళంలో కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ తెలుగులో కంటే ఎక్కువ ఉంటారు, సమానంగా ఉంటారని మేము వింటూ ఉంటాం. సో అక్కడ ఎలా ఉంటుంది? చెన్నైలో మీరు తెలుగు సినిమా చూడాలంటే ప్రీ బుకింగ్ చేయండి. అక్కడ ప్రీ బుకింగ్ చేయాలి. నేను ప్రతి సినిమాకి ఆ రోజు బుక్ చేయను, 2 days బిఫోర్నే యాడ్ దగ్గర చెప్పి ఇలా టికెట్స్, ఈ మూవీ ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి టికెట్ బుక్ చేసి వెళ్ళాను. అక్కడైతే ఫ్యాన్స్ పిచ్, దే సెలబ్రేట్. ఓకే, 2 days ముందేట. ఓహో, ఓకే, 2 days ముందే బుక్ చేసుకోవాలి అయితే సినిమా చూడాలంటే. ఓకే, డన్. సో అయితే నువ్వైతే ఫేవరెట్ హీరో పేరు అయితే చెప్పు, అంతే కదా? అంతే కదా? సరే, ఇంక 2-3 నాని గారి పేరు కూడా చెప్పేసి. నాని గారు అందరు ఇష్టం. ఓకే, సో 1 word డిస్క్రైబ్ అబౌట్ నిర్మాత శివ గారు. He's very passionate. He's very passionate. I think we can keep 100%, 200% trust on it. అంతేనా? 1 quality పిక్ చేసుకోవాలి యాజ్ ఎ పర్సన్. విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్ లైక్ శివ గారు? Patience. పేషెన్స్. ఓకే, ఓకే, డన్.
ప్యాషన్ విత్ పేషెన్స్. అనుకున్నా ఇంకా ఏం రాలేదంటే రైమింగ్ అని. జర్నలిస్ట్ వదులుతూ ఉంటారు కదా, అవును, అది ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది, వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, డన్. సో నాన్నగారిలో ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి యాజ్ ఎ పర్సన్. ఏ క్వాలిటీ నువ్వు తీసుకుంటావు? His dedication towards anything. ఎనీథింగ్. Anything. ఓకే, His dedication and determination towards anything. ఓకే. అవర్ టైటిల్ సత్య, వన్ వర్డ్ లో క్రేజీగా చెప్పాలి, ఏం చెప్తావు? Satya. Fun. ఫన్, Fun. అంతే. Fun. ఫన్, I think fun లేకుండా ఒక feel good. ఫీల్ గుడ్. అన్ని ఎమోషన్స్ మీకు ఉంటాయి సత్య సినిమాలో. ఓకే. అండ్ టీజర్ చూసాక డైరెక్టర్ గారికి కూడా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, వాలి గారికి. సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ డైరెక్టర్ వాలి గారు. బాలి అన్న ఈస్ మల్టీ టాలెంటెడ్. మల్టీ టాలెంటెడ్. ఓకే, మల్టీ టాలెంటెడ్. అండ్ ఓకే. సో వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి అవర్ హీరోయిన్ ప్రార్థన సందీప్. షీ ఆల్సో హ్యాస్ వెరీ గుడ్ డెడికేషన్. అంటే తమిళ తెలుగు రాదు కాబట్టి తమిళ్లో షీ ఓన్లీ డబ్. సో హర్ డెడికేషన్ ఇస్ వెరీ ఇన్స్పిరేషనల్. అంతేనా? ఇన్స్పిరేషనల్. నచ్చే క్వాలిటీ ఏం చెప్పు ప్రార్థనలో? నచ్చే క్వాలిటీ, షీ ఇస్ ఆల్వేస్ ఫన్. షీ టాక్స్ విత్ ఎవ్రీవన్. సో ఐ లైక్ దట్ ఫ్రమ్ హర్. ఓకే, బాగా మాట్లాడడం నీకు ఇష్టం అయితే, అందరితో బాగా కలిసిపోతుంది అయితే సెట్లో, అక్కడ కూడా సెట్లు కూడా అందరితో. ఓకే, డన్. అండ్ స్టార్ట్ విత్ యూ ప్రార్థన. సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ అవర్ టైటిల్ సత్య. Family entertainment. బా చంపేసింది సార్, ఫ్యామిలీ పర్ఫెక్ట్గా ఇచ్చేసింది, మంచి క్యాచ్ టైటిల్. ఓకే, సో వన్ వర్డ్లో డిస్క్రైబ్ చేయాలి అవర్ డైరెక్టర్ వాలి గారు. కెన్ యూ సే సంథింగ్? Passionate. He's passionate towards the movie which he does. Okay. 100% he'll give the passion towards movie. ఓకే, డన్. సో యువర్ క్యారెక్టర్ పార్వతి, కెన్ యూ సే సంథింగ్ అబౌట్ వన్ వర్డ్? One word about Parvati. Cute, maybe. క్యూట్. Yeah. ఓకే, సో వన్ వర్డ్ డిస్క్రైబ్ చేయాలి మన నిర్మాత గారు శివ గారిని. వాట్ యు సే? Dedicating towards the work he does, because yesterday during the press meet I was observing him. He became so emotional. So Oh. from that we can understand how much he is dedicated towards the work he does. Okay. So, dedication. డెడికేషన్. ఓకే, సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? As he said, many are there. Allu Arjun garu, Mahesh Babu garu, Nani garu. So many list is there. లిస్టే ఉంది అయితే. తెలుగులో రిపీటెడ్గా చూసే ఫిలిం ఏంటి? ఫేవరెట్ ఫిల్మ్? Pushpa. పుష్ప. కెన్ యూ సే వన్ డైలాగ్ పుష్ప? In Malayalam. మలయాళం, యా యూ కెన్ సే మలయాళం. Pushpa nu anna flower allada, fire anu. ఆ లాస్ట్లో నువ్వు చెప్పే ఏమో తగ్గేదేలే, నీ అవ్వ అని చెప్పి మళ్ళీ చెప్పు. నీ ఎవ్వ తగ్గేదేలే. ఓకే, తగ్గట్లేదు సార్ అక్కడ. పుష్ప గారి మానియా, అలాగే అల్లు అర్జున్ సార్ మానియా మొత్తం అంతా నడిచేస్తుంది. కరెక్ట్. అండ్ పుష్ప 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు రష్మిక బర్త్డే, ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎల్లుండి అల్లు అర్జున్ బర్త్డే. అప్పుడు కూడా మళ్ళీ ఒక మంచి అప్డేట్ వస్తుందని వింటున్నాం. 15th ఎప్పుడు వస్తుంది? స్వాతంత్రం వచ్చిన రోజు గుర్తుంది, కానీ నిజంగా మరొక స్వాతంత్రం కోసం ఫైట్ చేస్తున్నట్టున్నారు వీళ్ళందరూ అందరూ ఫ్యాన్స్. కూడా అట్లా ఉండింది, సమాజం అలా ఉంది. అలా ఉంది, అందుకే వీళ్ళు అసలు చిన్న పిల్లలైనా కూడా డైలాగులు అలా చెప్పేస్తా ఉన్నారు. ఓకే, సో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? Rashmika Mandanna. అస్సలు డౌట్ లేదు, రష్మిక మందన. ఓకే, మలయాళంలో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ Manju యాక్ట్రెస్? Warrior ma'am. మంజు Warrior. మంజు వారియర్. ఓకే, డన్. అండ్ కమింగ్ టు యూ శివ గారు. మేడం జీ, యాక్చువల్లీ మీ క్వశ్చన్లు ర్యాపిడ్ ఫైర్లో ఉంటాయి కాబట్టి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఓవర్ నైట్లో స్టార్డమ్ రాదు కదా. కరెక్ట్, రాదండి. ఇన్నేళ్ల జర్నీ మేము చూస్తున్నాం, కానీ ఈ జర్నీ వేరు. నిర్మాతగా బాధ్యతలు తీసుకోవడం అంటే నార్మల్ విషయం కాదు. కరెక్ట్. ఎంతో పేషెన్సీగా ఉండి ఎన్నో బాధ్యతలు తీసుకుంటే తప్పితే ఇందులో సక్సీడ్ అవ్వలేము. ఇందులో మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ 50% ఈ డెసిషన్ తీసుకున్నందుకు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కరెక్ట్. సో మీ త్రూ అవుట్ లైఫ్లో సత్య గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో వాట్ యు సే? నమ్మకం. 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 నా ఫ్రెండ్స్, నా జర్నీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చేసిన హెల్ప్, నువ్వు చేయగలవు అని నన్ను నిలబెట్టినళ్ళు నా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, నేను ఎక్కడైనా పని చేసిన నా ఫ్యామిలీ ఉండొచ్చు, నేను ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం ఉంటుంది. ఇది కూడా అట్లనే ఉంటుంది. సత్య సినిమా కూడా పండగలానే ఉంటుంది. అంటే వీళ్ళందరూ ఇప్పుడు నా లైఫ్లోకి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వస్తాం కదా, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోకి. లైఫ్లోకి ఇది ఒక తరుణం. సత్య అనే ఒక ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ వచ్చారంటే. నా లైఫ్లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను
ఇక్కడ దాకా తీసుకురావడానికి. సత్య అనేది ఇంకో ఫ్రెండ్ అంతే అంతే. అంతే నాకు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జర్నలిస్టులు అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు డైరెక్టర్లు అయిపోతున్నారు, ప్రొడ్యూసర్లు అయిపోతున్నారు. ఇంతకుముందు మీరు చెప్పారు పిఆర్ గా చేసినటువంటి ఏలూరు శ్రీను గారు డైరెక్టర్ గా చేస్తున్నారు. తర్వాత ఎస్కేఎన్ గారు అసలు ఎస్కేఎన్ సంచలనం కదా, అసలు ఆయన ఉంటే వైరల్. ఎస్కేఎన్ గారు కనబడితే చాలు, అసలు ఆయన వస్తే ఒక వైరల్ కంటెంట్ ఇస్తారని ఒక హ్యాష్ ట్యాగ్ పడిపోయింది. బికాస్ బేబీ తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఏం మాట్లాడతారు అనే ఒక ఆలోచన అందరిలో ఉంది. ఇప్పుడు చూడండి, ఆ తెలుగు అయితే కాకుండా నేషనల్ వైడ్ హిందీకి వెళ్తుంది. అవును. దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు విత్ అల్లు అరవింద్ గారితో. అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళతో పక్కన అల్లు అరవింద్ ఎస్కే అనే పేరు వేసుకుంటున్నాడు కదా, అంతకంటే అదృష్టం ఉంటుంది. అవును. సో కాబట్టి మీ అందరూ ఫ్రెండ్స్ కాబట్టి మాకు ఒక్కసారి ఎస్కేఎన్ గారు కాల్ చేస్తే, ఆయన లిఫ్ట్ చేస్తే ఏమైనా ఒక క్వశ్చన్ అడగాలంది. బై గ్రాంటెడ్ గా ఒకసారి అయినా ట్రై చేయండి, కాల్ కనెక్ట్ అయ్యి లిఫ్ట్ చేస్తే ఓకే, లేదంటే మనం ఇంటర్వ్యూ చేసేద్దాం. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ పనిలో ఉన్నాడో ఒకసారి అయితే కాల్ చేయండి. ఇది నాకు ఇది ట్విస్ట్ ఇచ్చావు. You have called is speaking to someone else. నేనేం చెప్పాను? Wait or call again later. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్ నేను చూడన్నాను సార్. తెలుసు సార్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా, మన సత్య ప్రమోషన్స్ అనమాట. ఇప్పుడు కాల్ రికార్డ్ అవుతుంది, స్పీకర్ ఆన్ చేసా. మన శివ గారి కామన్ ఇంటర్వ్యూ చేస్తున్నా. జర్నలిస్టులు అందరూ ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో ఎస్కేఎన్ గారు బేబీతో ఎక్కడ చూసినా ట్రెండింగ్లో ఉన్నారు. నెక్స్ట్ మీరేంటేమన్నా ఆయన్ని రీప్లేస్ చేద్దాం అనుకుని సినిమా తీస్తున్నారని క్వశ్చన్ అడిగా శివ గారిని. అందుకని నా ఎదురుగా ఉన్నారు, నేనే కాల్ ట్రై చేస్తున్నా. మీరు సార్ చేసినప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, అందుకే నేనే చేసా. ఇది ఇంటర్వ్యూ కాబట్టి రికార్డ్ అవుతుంది. సో సత్య గురించి ఏం చెప్తారు ఫస్ట్ ఎస్కేఎన్ గారు? మన శివ గురించి అండి. శివ గారి గురించి. శివ అనే నాకు ఒక 1.5 decade నుంచి బాగా మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు. అతను ఒక స్టెప్ వేయటం సినిమా పరంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు అటువైపు ఉండేవాడు సినిమాకి కవరేజ్ లో, ఇప్పుడు ఇటువైపు వచ్చి దీనికి వచ్చాడు కాబట్టి సో అది చాలా బాగుంది. అతను మంచి సక్సెస్ సాధించాలని, సత్య చిత్రం కూడా ఒక మంచి విజయం సాధించాలని, అది అతని కెరీర్ కి ఎంతో ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్కేఎన్ గారు ఇంకో క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. స్ట్రైట్ అంటే ఇప్పుడు సైడ్ ఏంటి? అదే ఇలాంటివి వస్తాయనే సార్, ఇంటర్వ్యూలో ఫన్ కావాలి, మీరు లేకపోయినా మీ ప్రెజెన్స్ కావాలని కాల్ చేశాను అనమాట. ఓకే. కాదు, జర్నలిస్ట్ గా మీ జర్నీ కూడా జర్నలిస్ట్ గానే స్టార్ట్ అయింది. జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారారు. అండ్ మన ప్రొఫెషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇలా ముందుకెళ్తూ ఉన్నారు కదా, సో ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇదేండి, దేనికైనా ప్రమోషన్ అనేది ముఖ్యం కదా. సో ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ కి, ఒక ఫీల్డ్ నుంచి, అంటే ఇదే ఫీల్డ్, ఇదే జర్నలిస్ట్ నుంచి పిఆర్ గా, పిఆర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, అక్కడ నుంచి ప్రొడ్యూసర్, ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. సో అలాగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని, అందులో జర్నలిస్టులు చేస్తే ఇంకా హానెస్ట్ ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి. సో అది అందరికీ మంచిది. సో అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేసినందుకు, మంచి వర్డ్స్ చెప్పినందుకు. శివ గారు ఒక 1 minute మాట్లాడతారంట. 1 second సార్. సీను, థ్యాంక్ యూ. నేను మొన్న కల్పించినప్పుడు కూడా నీవు హక్ చేసుకొని మన వాళ్ళందరూ డిజర్వ్ అబ్బా మనం చేయాలని చెప్పి నువ్వు చెప్పిన మాట నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, చాలా ధైర్యాన్ని కూడా ఇచ్చింది. నువ్వు అతన్ని చూస్తున్నావు కదా. నేను ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలో మధ్యలో నీ టాపిక్ వచ్చి, ఒక చిన్న జర్నలిస్ట్ గా స్టార్ట్ అయినాడు అల్లు అరవింద్ గారి పక్కన నేషనల్ వైడ్ గా బేబీ సినిమాకి ప్రొడ్యూసర్ గా చేయడం అనేది గర్వకారణం. మనతో పాటు తిరిగిన వాళ్ళు, మన వాళ్ళందరూ కూడా బాగుంటే మనం బాగున్నట్టే కదా అని చెప్తున్నాను. అమ్మాయి నాకు తెలియకుండా చేసేసింది. నేను చేస్తే నంబర్ బిజీ వచ్చింది, అమ్మాయి చేసింది. థ్యాంక్ యూ సీను. థ్యాంక్ యూ. నువ్వు చాలా హెల్ప్ చేస్తున్నావు. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ. ఎస్, సో మొత్తానికి ఏదైతే అనుకున్నారో కాన్సెప్ట్ సక్సెస్ అయింది శివ గారు. అండ్ ఎస్, ఫైనల్గా సత్య, నిజంగా ఈ ఫిలిం మీ అందరికీ మంచి సక్సెస్ని అందించాలి, మరిన్ని సినిమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ త్వరలో డేట్ కూడా రిలీజ్ చేసేస్తాం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కావచ్చు, సినిమా అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా మంచి అప్లోజ్ అయితే వస్తుంది. సో ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సువర్ణ గారు. మీ అమూల్యమైన గొంతుతోని మాకు ఫస్ట్ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసావు. నువ్వు ఎంత హానెస్ట్గా ఉంటావో తెలుసు.
మా సినిమా కూడా ఇంత హానెస్ట్ ఫిల్మ్ కాబట్టి అందరికి చాలా థ్యాంక్ యూ, చాలా సపోర్ట్ చేసావు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత సినిమాలు తిరుగుతున్న ఇంతమంది ఉన్నా నన్నే గుర్తుపెట్టుకుని నాకు ఈవెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎంతో మంది యాంకర్స్తో మీరు జర్నీ ఉండింది, బట్ నాకే కాల్ చేసి నాకే మీరు ఈవెంట్ ఇచ్చారు. నేనే మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి శివ గారు. సినిమాలు మరిన్ని ఎక్కువ చేయండి, నేను పర్మనెంట్ యాంకర్గా ఫిక్స్ అయిపోతాను. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయని చెప్పారు ఆల్మోస్ట్. ఓకేనా? అవును, చాలా ఉన్నాయి, చేస్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసేసారు కదా, సత్య ఒక మంచి కంటెంట్తో వచ్చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యామిలీ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తూ ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.